నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గత 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 4697 క్యూసెక్లు, అవుట్ఫ్లో 5464 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుత నీటి మట్టం 694.80 అడుగులకు చేరగా 3.466 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గత 4 రోజుల నుంచి భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1183 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1178.8 అడుగులకు చేరింది. ఇన్ఫ్లో 1696 క్యూసెక్లు నీరు అదనంగా ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. నాలుగు రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రాణహిత, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కాళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం పుష్కర ఘాట్లను తాకుతూ 8.70 మీటర్ల ఎత్తున నిలకడగా ప్రవహిస్తోంది. ఎగువన మహారాష్ట్రలోని ప్రాణహిత నది నుండి భారీగా వరద గోదావరిలోకి వచ్చి చేరడంతో ఉభయ నదుల ప్రవాహంతో మేడిగడ్డ లక్ష్మీ బరాజ్ జల కళ సంతరించుకుంది. లక్ష్మీ బరాజ్ నీటి నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు. అయితే ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 3,41,350 క్యూసెక్కులుగా ఉంది. 85 గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు.